వెల్కమ్ టు జేపీ న్యూస్. ఆరోగ్యమే మహాభాగ్యం అన్న నానుడి ప్రకారం ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో నీటి పాత్ర అత్యంత కీలకమని ప్రముఖ వైద్యులు డాక్టర్ లక్కమనేని సాయి తేజ స్పష్టం చేశారు. సాధారణ మనిషి రోజుకు ఎంత నీరు తాగాలి, ఎక్కువ నీరు తాగితే మంచిదేనా, తక్కువ తాగితే ఎలాంటి సమస్యలు వస్తాయి అనే అంశాలపై ఆయన కీలక సూచనలు, సలహాలు ఇచ్చారు. హలో ఎవ్రీవన్, ఇవాళ మనం ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ డిస్కస్ చేస్తున్నాం. అదేంటంటే రోజుకి ఒక పర్సన్ ఎంత వాటర్ తీసుకోవాలి. ఇది చాలా క్రిటికల్ బికాస్ 60 to 70% ఆఫ్ అవర్ బాడీ వెయిట్ ఈస్ మేడప్ ఆఫ్ వాటర్ అండ్ అదర్ బాడీ ఫ్లూయిడ్స్. కాబట్టి మనం ఎంత వాటర్ తీసుకున్నా అనేది చాలా ఇంపార్టెంట్. టూ మచ్ ఎక్కువ వాటర్ తీసుకున్నా కానీ ఓవర్ హైడ్రేట్ అయ్యి మల్టిపుల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. అలా తక్కువ వాటర్ తీసుకున్నా కానీ డీహైడ్రేషన్ వల్ల మల్టిపుల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. మీరు కరెక్ట్ వాటర్ తీసుకున్నారా లేదా తెలియడానికి ఒక సింపుల్ ట్రిక్ చెప్పమంటే మీ యూరిన్ కలర్ చూసుకోవడం. ఒకవేళ మీ యూరిన్ కలర్ కానీ పేల్ ఎల్లో కలర్ లో ఉంది అంటే మీరు అడిక్వేట్ గా మీ బాడీకి సరిపడే వాటర్ తీసుకుంటున్నట్టు అర్థం. అలా కాకుండా మీ యూరిన్ కలర్ మోర్ వైటిష్ గా ఉంది అంటే మీరు అవసరమైన దానికన్నా ఎక్కువ వాటర్ తీసుకుంటున్నారు అంటే మీరు ఓవర్ హైడ్రేటెడ్ లో ఉన్నారని అర్థం. ఇది కూడా మంచిది కాదు. అలా అని మీరు వాటర్ కన్నా తక్కువ తీసుకుంటే మీ యూరిన్ డార్క్ ఎల్లో, ఇంకొద్దిగా డార్క్ ఎల్లో, బ్రౌనిష్ అలా కలర్ పెరిగే కొద్దీ మీ బాడీ అంత డిహైడ్రేటెడ్ ఉందని అర్థం. అంటే మీరు అంత వాటర్ తక్కువ తీసుకుంటున్నారు. దీనివల్ల మీ కిడ్నీ మీద ఒత్తిడి పెరిగి బాగా కాన్సన్ట్రేటెడ్ యూరిన్ కిడ్నీ బయటికి వదలాల్సి వస్తూ ఉంటుంది. దీనివల్ల మల్టిపుల్ హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. లైక్ కిడ్నీ స్టోన్స్ రావచ్చు, గాల్ బ్లాడర్ స్టోన్స్ రావచ్చు, కాన్స్టిపేషన్ రావచ్చు, అంటే మలబద్ధకం రావచ్చు, మెమరీ డెఫిసిట్స్ రావచ్చు, ఇలా మల్టిపుల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో ఆన్ అన్ యావరేజ్ గా తీసుకుంటే ఒక యావరేజ్ పర్సన్ పర్ డేకి ఎంత వాటర్ తీసుకోవాలంటే 2 to 3 లీటర్స్ పర్ డే, అంటే 2 నుంచి 3 లీటర్ వాటర్ తీసుకుంటే సరిపోద్ది. బట్ యాజ్ వి ఆల్వేస్ సే, వన్ సైజ్ డస్ నాట్ ఫిట్ ఆల్. అందరికీ 2 to 3 లీటర్స్ సరిపోదు. మీకున్న హెల్త్ ప్రాబ్లమ్స్ బట్టి, మీరు షుగర్ కి తీసుకుంటున్న మందులు బట్టి, మీకు ఫీవర్ ఉందా లేదా అన్న దాన్ని బట్టి, ఇలా మల్టిపుల్ ఫ్యాక్టర్స్ బట్టి, మీరు చేస్తున్న వృత్తి బట్టి, ఆ సీజన్ బట్టి మీరు ఎంత వాటర్ తీసుకోవాలనేది వేరీ అవుతూ ఉంది. బేసిక్ రూల్ నేనేం చెప్తానంటే, ఎప్పుడైతే మీకు దాహం వేస్తుందో మీరు అప్పుడు వెళ్ళి 1 గ్లాస్ ఆఫ్ వాటర్ తీసుకోండి. ఒక గ్లాస్ లో అప్రాక్సిమేట్లీ 200 to 250 ml ఆఫ్ వాటర్ ఉంటుంది. సో మన బాడీ ఎప్పుడైతే వాటర్ తక్కువ ఉందో అది సెన్స్ చేసి మన బ్రెయిన్ కి సిగ్నల్ ఇస్తుంది. ఆ సిగ్నల్ రాగానే మనకు దాహం వేస్తుంది. ఎప్పుడైతే మనకు దాహం ఉందో అప్పుడు వెళ్ళి మనం ఒక 1 గ్లాస్ ఆఫ్ వాటర్ అంటే 250 ml ఆఫ్ వాటర్ తీసుకుంటే మన బాడీకి సరిపడే వాటర్ తీసుకుంటాం. బట్ మనం ఎప్పుడు ఇది ఫాలో మనకు దాహం వేస్తుంది, ఏదో వర్క్ లో ఉంటాం, ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత తీసుకుందాం అనుకుంటాం, అది అలా డిలే అయిపోతూ ఉంటుంది, 1 అవర్ అయిపోతుంటది. లేదు ఏదో వర్క్ లో ఉంటాం, గేమ్స్ ఆడుతూ ఉంటాం, దాహం వేస్తుంది, ఈ ఓవర్ అయ్యాక లేదా ఒక హాఫ్ అన్ అవర్ అయ్యాక తీసుకుందాం అనుకుంటాం, వాటర్ తీసుకోం. సో ఇలా చేయొద్దు. మీకు ఎప్పుడైతే దాహం వేసిందో అప్పుడు కానీ మీరు 1 గ్లాస్ ఆఫ్ వాటర్ తీసుకుంటే మీ బాడీ అడిక్వేట్ గా హైడ్రేట్ అవుతూ ఉంటుంది. సపోజ్ మీకు కానీ కిడ్నీ స్టోన్స్ కానీ యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ కానీ ఏదైనా ఉందంటే మీ డాక్టర్ మిమ్మల్ని ఎక్కువ వాటర్ తీసుకోమని అడుగుతారు. అప్పుడు మీరు తీసుకునే 2 to 3 లీటర్స్ ఆఫ్ వాటర్ తో పోలిస్తే ఇంకొక 1 or 2 లీటర్స్ ఆఫ్ వాటర్ ఎక్స్ట్రా తీసుకోవాలి. అంటే 3 to 4 లీటర్స్ ఆఫ్ వాటర్ తీసుకోవడం మంచిది. దీనివల్ల ఏమవుతుందంటే కిడ్నీలో స్టోన్స్ ఏదైనా చిన్న చిన్న ఉందంటే అవి డైల్యూట్ అయిపోతాయి. నెక్స్ట్ యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ కూడా ఈజీగా హీల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. మళ్ళీ మీకు యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ రాకుండా ఉంటుంది. నెక్స్ట్ మీలో చాలా మంది 50 years పైన వాళ్ళలో ఒక 30-40% మెంబర్స్ కి మలబద్ధకం ఉంటుంది, అంటే కాన్స్టిపేషన్ ఉంటుంది. మార్నింగ్ లేసాక మోషన్ ఫ్రీగా అవ్వదు. ఇలాంటి వాళ్ళకి కూడా నేను చెప్పే సింపుల్ చిట్కా ఏంటి అంటే, ఉదయాన్నే లేచిన వెంటనే ఒక 1/2 లీటర్ to 750 ml 1/4 లీటర్ వాటర్ క్యాన్ మీరు తీసుకున్నారంటే మోషన్ అనేది మీకు ఫ్రీగా అయిపోతుంది. జస్ట్ ఈ సింపుల్ చిట్కాతో 60 to 70% మంది కాన్స్టిపేషన్ నుంచి బయటపడే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. నెక్స్ట్ అందరు ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, ఇప్పుడు చూస్తున్నాం చాలా మందికి డయాబెటీస్ ఉంది. సో మీరు డయాబెటీస్ పేషెంట్ అయితే మీరు వాడుతున్న మెడికేషన్స్ లో డాపాగ్లిఫ్లోజిన్ ఆర్ ఎంపాగ్లిఫ్లోజిన్ అనే టాబ్లెట్ ఉందా లేదా చెక్ చేసుకోండి. ఎందుకంటే ఈ టాబ్లెట్ ఎలా పనిచేస్తుంది అంటే షుగర్ ని అలాంగ్ విత్ వాటర్ మన యూరిన్ ద్వారా బయటికి పంపించేస్తూ ఉంటారు. ఈ కాలంలో ఆల్మోస్ట్ 30 to 40% పేషెంట్స్ అందరూ డాపాగ్లిఫ్లోజిన్ ఆర్ ఎంపాగ్లిఫ్లోజిన్ టాబ్లెట్ మీద ఉంటారు. సో మీ డయాబెటిక్ మెడికేషన్స్ లో కానీ డాపాగ్లిఫ్లోజిన్ ఆర్ ఎంపాగ్లిఫ్లోజిన్ అనే టాబ్లెట్ కానీ ఉంది అంటే మీరు రెగ్యులర్ గా తీసుకుంటున్న వాటర్ తో పోలిస్తే ఒక 1/2 లీటర్ to 1 లీటర్ ఆఫ్ వాటర్ ఎక్కువ తీసుకోవాలి. ఎందుకంటే ఈ టాబ్లెట్ షుగర్ తో పాటు వాటర్ ని బయటికి పంపుతుంది కాబట్టి మీరు డీహైడ్రేట్ అయిపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. సో మీ మెడికేషన్స్ లో కానీ ఈ టాబ్లెట్ ఉందంటే 1/2 లీటర్ to 1 లీటర్ ఆఫ్ వాటర్ ఎక్కువ తీసుకోండి. నెక్స్ట్ ఎప్పుడైనా మీకు వైరల్ ఫీవర్స్ ఏదైనా వచ్చాయి అంటే లైక్ కోల్డ్, కాఫ్, దాంతోపాటు కొద్దిగా బాడీ పెయిన్స్, జనరలైజ్డ్ వీక్నెస్ ఇలాంటి సిమ్టమ్స్ ఏదైనా ఉన్నాయంటే 90% ఆఫ్ వైరల్ ఫీవర్స్ డు నాట్ రిక్వైర్ ఎనీ హాస్పిటలైజేషన్ ఆర్ ఎనీ ట్రీట్మెంట్. జస్ట్ మీరు అడిక్వేట్ హైడ్రేషన్ చేస్తే అదే తగ్గిపోతూ ఉంటుంది.
సో మీకు ఎప్పుడన్నా కానీ ఇలా వైరల్ ఫీవర్ లాంటి సిమ్టమ్స్ ఏదైనా ఉంటే, ఫ్లూ లాంటి సిమ్టమ్స్ ఉంటే, ఒక వాటర్ 1 to 2 liters ఎక్స్ట్రా వాటర్ 3-4 days తీసుకున్నారంటే మోస్ట్లీ మీరు ఈజీగా హాస్పిటల్ అడ్మిట్ అవ్వకుండా, యాంటీబయాటిక్ రిక్వైర్మెంట్ లేకుండానే మీకు ఈ ఫీవర్ అనేది నయం అయిపోతుంది. నెక్స్ట్ అనదర్ ఇంపార్టెంట్ థింగ్, మీకు ఎప్పుడైనా వాంతులు అవ్వడం కానీ, ఫుడ్ పాయిజన్ అయ్యి మోషన్స్ అవ్వడం ఇలాంటిది అవుతుందంటే ఆ సిచ్యువేషన్స్ లో ఎంతైతే మీరు ఫ్లూయిడ్ లాస్ అవుతున్నారో దానికంటే కొద్దిగా ఎక్కువ ఫ్లూయిడ్ మీరు బాడీకి ఇవ్వాల్సి వస్తుంది. దానివల్ల మన బాడీ డీహైడ్రేట్ అయిపోకుండా, కిడ్నీ డ్యామేజ్ అవ్వకుండా ఇవన్నీ ప్రొటెక్ట్ చేయగలుగుతాం. సో ఎప్పుడైనా మీకు ఈ సమస్య ఉందంటే వాటర్ ఎంతైతే లాస్ అవుతుందో అంత తీసుకోండి. నెక్స్ట్ అనదర్ ఇంపార్టెంట్ థింగ్, అన్ని సీజన్స్ లో మన వాటర్ ఇంటేక్ ఒకేలాగా ఉండదు. సమ్మర్ లో చూసుకుంటే మనకి ఎక్కువ చెమట పడుతుంది, ఎక్కువ వాటర్ ఎవాపరేట్ అయిపోతూ ఉంటుంది. ఆ టైంలో మనం వాటర్ కొద్దిగా ఎక్కువ తీసుకోవాలి. అదే వింటర్ సీజన్ లో చూసుకున్నామంటే మన బాడీ నుంచి ఎవాపరేషన్ తక్కువ ఉంటుంది, స్వెట్టింగ్ తక్కువ ఉంటుంది. సో వాటర్ అంటే కొద్దిగా తక్కువ తీసుకున్నా కానీ సరిపోతూ ఉంటుంది. నెక్స్ట్ చేసే వృత్తి బట్టి కూడా, సపోజ్ మీరే కానీ పొలంలో పనిచేసే వాళ్ళైనా కానీ, బయట ఎక్కువ ఎండలో పనిచేసే వృత్తి ఉన్నా, సో మీకు ఎక్కువ చెమట అనేది లాస్ అవుతూ ఉంటుంది, ఎవాపరేషన్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మీకు వాటర్ రిక్వైర్మెంట్ అనేది కొద్దిగా ఎక్కువ ఉండదు. అదే వెన్ కంపేర్ టు ఇండోర్స్ లో ఉండే వాళ్ళకి, సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ కి, కంటిన్యూస్ గా ఏసీలో ఉండే వాళ్ళకి వాటర్ లాస్ పెద్ద ఎక్కువ ఉండదు కాబట్టి వాటర్ తక్కువ తీసుకున్నా సరిపోతూ ఉంటుంది. బట్ ఆన్ యావరేజ్ 2 to 3 liters అనేది తీసుకోవడం మంచిది. ఓకే, అన్ని డిసార్డర్స్ కి వాటర్ ఎక్కువే తీసుకోవాలంటే కాదు, కొన్ని డిసీజెస్ లో వాటర్ తక్కువ తీసుకోవాల్సినవి కూడా ఉంటాయి. అవి ఏంటంటే మీకు సపోజ్ కిడ్నీ సమస్యలు ఉన్నా, హార్ట్ సమస్యలు ఉన్నా, లివర్ ప్రాబ్లమ్స్ ఉన్నా, సపోజ్ మీరే కానీ కార్డియాక్ పేషెంట్ అయి ఉన్నా, ముందు స్టంట్ వేసి ఉన్నా, బైపాస్ సర్జరీ చేస్తున్నా కానీ, లేకపోతే హార్ట్ ఫెయిల్యూర్ ఉన్నా కానీ, మీరు రోజు తీసుకున్న వాటర్ ఇంటేక్ ని 1 to 1.5 liters లోపల ఉంచడం అనేది శ్రేయస్కరం. దీనివల్ల ఏంటంటే మన హార్ట్ మీద ఒత్తిడి అనేది ఎక్కువ ఉండదు. సో దట్ హార్ట్ ఫెయిల్యూర్ వచ్చే ఛాన్సెస్ తక్కువ ఉంటాయి. సిమిలర్లీ మీరే కనుక కిడ్నీ పేషెంట్ అయినా, డయాలసిస్ చేసుకుంటున్న పేషెంట్ అయినా, లేకపోతే కిడ్నీ డిసీజ్ కి మెడికేషన్స్ వాడుతున్న పేషెంట్ అయినా కానీ మీకు కూడా మీ కిడ్నీ మీద ఎక్కువ వాటర్ పెడితే ఎక్కువ ఒత్తిడి వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. ఆ వాటర్ కిడ్నీ ఎలిమినేట్ చేయలేక అక్కడ వాటర్ అనేది మన కాళ్ళలో ఉండడం కానీ, ఊపిరితిత్తుల్లో ఉండడం, ఇవి వచ్చి మీకు ఆయాసం రావడము, కాళ్ళు వాపులు రావడం, ఇలాంటి సిమ్టమ్స్ అన్ని ఉంటాయి. అలాంటి వాళ్ళు కూడా మీరు వాటర్ ఇంటేక్ ని 1 to 1.5 liters మధ్యలో ఉంచుకోవడం అనేది బెటర్. దీనికి ఒక సింపుల్ ట్రిక్ ఏంటంటే, మీకు ఎప్పుడైనా కాలు వాపులు వస్తున్నాయి అంటే, దాంతో పాటు కిడ్నీ ఆర్ హార్ట్ డిసీజ్ ఏదైనా ఉంది అంటే దాని అర్థం మీ బాడీ ఎక్కువ వాటర్ డీల్ చేయలేకపోతుంది. సో దట్ అమౌంట్ ఆఫ్ వాటర్ మీరు తీసుకునే స్లోగా తగ్గించండి. దీనివల్ల మనకి ఎక్కువ ఫ్లూయిడ్ ఓవర్లోడ్ అవ్వకుండా ఉండే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. నెక్స్ట్ అనదర్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, అందరికీ ఒక డౌట్ ఉంటుంది, ఫుడ్ తో పాటు వాటర్ ఎప్పుడు తీసుకోవాలి అనేది. మన ఇండియన్స్ లో 90% అందరికీ ఒక చెడు అలవాటు ఉంటుంది. ఏంటి అంటే, ఫుడ్ తో పాటు అందరూ ప్లేట్ లో అన్నం పెట్టడంతో పాటు పక్కన గ్లాస్ లో కానీ, వాటర్ బాటిల్ లో కానీ వాటర్ పెట్టుకుంటారు. అదే యంగ్ వాళ్ళు అయితే హాస్టల్స్ లో ఉన్నప్పుడు బిర్యానీ ఏదైనా తినేటప్పుడు పక్కన కూల్ డ్రింక్ అనేది పెట్టుకుంటారు. ఏ హౌస్ హోల్డ్ లో చూసినా ఫుడ్ తో పాటు వాటర్ పెట్టమంటారు. ఇన్ఫాక్ట్ ఫుడ్ తో పాటు వాటర్ పెట్టకపోతే వాళ్ళని తిడతారు కూడా హౌస్ వైఫ్ ని, ఎందుకు వాటర్ తేలేదు అని. బట్ ఇది చాలా చెడ్డ అలవాటు. ఎందుకంటే మీరు ఫుడ్ తినేటప్పుడు ఫుడ్ తో పాటు కానీ వాటర్ తీసుకుంటుంటే ఏమవుతుందంటే, మన డైజెస్టివ్ జ్యూసెస్ అంటే జీర్ణ రసాలు అనేవి డైల్యూట్ అయిపోతాయి. డైల్యూట్ అయిపోవడం వల్ల వాటి యొక్క పనితనం తగ్గిపోతూ ఉంటది. దీనివల్ల మన ఫుడ్ లో ఉన్న పౌష్టిక ఆహారాలు మన గట్ లోపలికి వెళ్లకుండా ఆగిపోతాయి. సో మనకు ఎసెన్షియల్ వైటమిన్స్, మినరల్స్ అన్ని మన బాడీకి రిక్వైర్మెంట్ అయ్యేటివి మన బాడీకి చేరవు. ఎందుకంటే డైజెస్టివ్ జ్యూసెస్ డైల్యూట్ అయిపోయి వాటి అబ్జర్ప్షన్ అంతా తగ్గిపోయింది ఎసెన్షియల్ న్యూట్రియంట్స్ ది. కాబట్టి బెస్ట్ వే ఎప్పుడు వాటర్ తీసుకోవాలి అంటే, ఎయిదర్ బిఫోర్ ఫుడ్ అన్న తీసుకోవాలి ఒక 10 minutes ముందు, ఆర్ ఫుడ్ తిన్న 20 to 30 minutes తర్వాత అన్న వాటర్ తీసుకోవడం అనేది బెటర్. ఈ రెండిట్లోకి మోస్ట్ బెటర్ ఏది అని అడిగితే, ఫుడ్ తినడానికి 10 to 15 minutes ముందు మీరు వాటర్ తీసుకోవడం అనేది బెస్ట్. ఎందుకంటే అప్పుడు కానీ మీరు వాటర్ తీసుకున్నారంటే మీ కడుపు ఆల్రెడీ కొద్దిగా ఫుల్ అయినట్టు ఉంటుంది. సో దట్ మీరు తక్కువ ఫుడ్ తిన్నా కానీ మనం కడుపు ఫుల్ అయినట్టు ఉంటుంది. సో అమౌంట్ ఆఫ్ ఫుడ్ మనం తినేది తగ్గిస్తాం. దీనివల్ల మీరు ఓవర్ వెయిట్ తో బాధపడుతున్నా, డయాబెటీస్ ఉన్నా, లేదా ఏ డిసీజ్ ఉన్నా కానీ మీ బాడీ వెయిట్ అనేది కంట్రోల్లో ఉంటుంది. సో దట్ మీరు ఓవర్ వెయిట్ అవ్వకుండా ఉంటారు. సో ఇలా మీకు హెల్ప్ అవుతూ ఉంటుంది. సో ప్లీజ్ మైండ్ ఇట్, ఎప్పుడైనా ఫుడ్ తో పెట్టుకున్నప్పుడు ఫుడ్ తో పాటు వాటర్ మీరు పక్కన పెట్టుకోవద్దు, ఫుడ్ తో పాటు తీసుకోవద్దు. మీరు తాగాలి అనిపిస్తే ఫుడ్ అయిపోయిన ఒక 20 to 30 minutes తర్వాత తీసుకోండి. లేదు అంటే బెస్ట్ వే ఏంటి అంటే 10 to 15 minutes బిఫోర్ ఫుడ్ ఒక 2 glasses or 1 glass ఆఫ్ వాటర్ తీసుకోవడం మంచిది.